హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఒక ప్రస్తావన మళ్ళీ తెరపైకి రావడం, చర్చ జరగడం మనం చూస్తున్నాం. సో టీడీపీ నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ప్రెషర్ క్రియేట్ చేయడం వాళ్ళంతా కూడా లోకేష్ గారిని ఏ విధంగా అయినా డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి అంటున్నారు. దీని పట్ల ఇప్పుడు జనసేన వాళ్ళు కొంత ఆందోళన అయితే మొదలైంది. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండడం మనం చూస్తున్నాం. మరి ఆయన తీసేసి లోకేష్ గారిని చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇద్దరిని ఉంచే అవకాశం ఉందా? ఆయన తీసేసి చేయడు, అలా చేయడు. ఉంచి పక్కన పెద్ద గీత గీయటం ఇది. అసలు గత ప్రభుత్వం అప్పుడు 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. డిప్యూటీ సీఎం అనేది ఉన్న పేరు తప్పితే స్పెషల్ ఏమీ లేదు. అందరు మినిస్టర్ లాగానే ఆ మినిస్టర్ అని. ఇది స్టార్టింగ్ గేమ్. చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశాడు. ప్రెషర్ అంటాం అంతా ఉట్టి మాట. ప్రెషర్ ఉండదు. ప్రెషర్ అని చెప్పి అందువల్ల లోకేష్ కి ప్రామినెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇతను డిప్యూటీ సీఎం అంటే ఇతను ఏదో అసలు తనే సీఎం లెవెల్లో ఫీల్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్ సీఎం లెవెల్లో ఫీల్ అయిపోయి వాళ్ళకి వార్నింగ్లు, వీళ్ళకి వార్నింగ్లు, హోమ్ మినిస్టర్ వార్నింగ్, ఏది పడితే అది మాట్లాడేస్తాడు. ఏదో తనే సీఎం లెవెల్లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. అది కంట్రోల్ చేయటానికి. నువ్వు సీఎం కాదు, ఓన్లీ డిప్యూటీ సీఎం అంటే యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్ ఎంతో అంతే. నీకు సపరేట్ ప్రోటోకాల్, సపరేట్ అధికారాలు ఉండవు కనుక నీ కంట్రోల్లో ఉండని చెప్పడం కోసం ఇంకో డిప్యూటీ సీఎం తీసుకొస్తున్నాడు. సో దట్ రేపు డెఫినెట్ గా పార్టీలోనూ పొజిషన్లోనూ లోకేష్ డామినేట్ చేస్తాడు డెఫినెట్ గా. అలా డామినేట్ చేయడానికే ఇప్పుడు ఉండి మాట్లాడితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డామినేట్ చేసాడని ఉంటది కదా. అలా కాకుండా అతను డిప్యూటీ సీఎం గా ఈ విల్ టేక్ ఛార్జ్. ఆటోమేటిక్ గా చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే ఆ చిన్న గీత అయిపోద్ది కదా. పవన్ కళ్యాణ్ అనే గీతకు పక్కన పెద్ద గీత గీయటానికి స్ట్రాటజీ చేశాడు ఆయన. ఈ చాలా జరగబోతుంది. ఇంకా రాబోయే కాలంలో మనం చాలా చూస్తాం. చంద్రబాబు డ్రామాలు, చంద్రబాబు ఎట్లా పవన్ కళ్యాణ్ ఒక్క చూస్తాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాడు, ఆ బ్యాలెన్స్ తప్పి మాట్లాడిన తర్వాత దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబు గేమ్ ఆడతాడు. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికలు వచ్చేటప్పటికి 2027 వస్తాయా 2029 వస్తాయో తెలియదు. వచ్చే నాటికి తన స్థానంలో తన కొడుకు కూర్చోవాలి, కానీ పవన్ కళ్యాణ్ కూర్చుంటే ఎలాగే చేస్తాడు ఆయన కదా. సో ఇప్పుడు పవనే అంటున్నాడు రాబోయే 15 ఏళ్ళు ఇదే ప్రభుత్వాన్ని. సో కూటమే ఉంటది, కూటమిలో తను ఉంటాననే కదా ఆ మాటలో గ్యారంటీ. కూటమే ఉంటుందని. సో కూటమిలో ఉంటది కనుక సీఎం క్యాండిడేట్ పవన్ అని ఊహించుకుంటున్నాడు. పవన్ కాదు, లోకేష్ అని ఎస్టాబ్లిష్ చేస్తాడు. పవన్ అంతవరకే, నువ్వు అంతవరకు ఉండు, రేపు ఇంకేదైనా వస్తే సెంట్రల్ పంపించేస్తాడు. మీరు సెంట్రల్ మంత్రి పదవి తీసుకో, అక్కడ అవసరం మనకి, మన పార్టీకి సెంట్రల్ లో మనిషి అవసరం, నీలాంటాడు ఉంటే కరెక్ట్ అని చెప్పి ఏదో నీకు బాగా ర్యాప్ ఉంటుంది అక్కడ వీళ్ళని ఇలా ఏదో జిమ్మిక్లు చేసి అతను అలా పంపిస్తాడు. జరగబోయేది అదే. రాబోయే కాలంలో ఇంకా చాలా ఇదే ఉంది. ఇది ఫస్ట్ స్టెప్పే. చంద్రబాబు తీసుకున్న డ్రామా స్టెప్స్ లో ఇది ఫస్ట్ స్టెప్. రాజకీయాలు లాగే ఉంటాయి. నిదానంగా ఎక్కడ గొంతు వేయాలి, ఎవరి గొంతు ఎట్లా కొయ్యాలి, ఎవరికి వెనుపూట ఎట్లా పొడవాలి. పవన్ కళ్యాణ్ ఎంత సమర్థించుకోగలిగిన సమర్థుడు కాదు. అవునా, ఆవేశంగా ఏదో మాట్లాడు తప్పితే ఏం మాట్లాడతాడు, ఇవాళ ఏం మాట్లాడతాడు, ఏది ఒక నిలకడ లేదు, నీతి లేదు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిచ్చి అరుపులు తప్పితే ఏం మాట్లాడు. ఆ అరుపులతో ఏదో పెద్ద గొప్పగా వాటికి సీఎం గా ఉండి డిప్యూటీ సీఎం గా నార తీసి తోలు తీస్తాము. ఏం పిచ్చి భాష. ఏదో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏదో వాగావు, ఇప్పుడు డిగ్నిఫైడ్ గా మాట్లాడాలి. నార తీస్తా, తొక్క తీస్తా, తోలు తీస్తా, ఏం భాష అది? పిచ్చి భాష మాట ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేవిడండి బాబు, వీడు పదవికి అనర్హుడుగా ఉన్నాడు. మాట మామూలుగానే ఏదో మాట్లాడతాడు ఓకే అనుకుంటే, సీఎం పదవి డిప్యూటీ సీఎం గా కూర్చుని కూడా ఈ వీధి రౌడీ భాషలాగా ఈ భాష ఏంటి? ఈ చట్టం ఉంది ఈయన చేతిలో, చట్టం ఈయన అధీనంలో ఉంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పాలి ఎవరైనా సరే. చట్ట ప్రకారం ఎంత టోళ్ళైనా సరే చర్యలు తీసుకుంటాం, వాళ్ళని తగిన చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పాలి. కానీ తొక్క తీస్తాం, తోలు తీస్తాం, నార తీస్తాం, ఏం భాషది? మా మంత్రి ఒక రాజ్యాంగంగా మాట్లాడే భాషైనా అది ప్రజలు అసహించుకుంటున్నారు. అతను అలాగే మాట్లాడి ప్రజలు వచ్చి అనిపించుకుంటాడు. ఆ పొజిషన్ లో లోకేష్ పైకి లేపుతాడు ఈయన. అది ప్రజాభిప్రాయం కోసం లోకేష్ గారు చెబుతారు. ఇప్పుడు మినిస్ట్రీలు కూడా రేపు నెక్స్ట్ ఇంకో స్టెప్ వస్తుంది. అయినాక ఎక్స్పాన్షన్ ఆఫ్ మినిస్ట్రీ, రీషఫిలింగ్ ఆఫ్ మినిస్ట్రీ అంటాడు. పవన్ కళ్యాణ్ చేతిలో 4 మినిస్ట్రీల్లో
ఒకటో రెండో వేరే వాళ్ళకి ఇస్తాడు. ఆ వేరే వాళ్ళలో కూడా ఎవరికి తన బీజేపీకి ఒకటి అంటాడు, ఇంకోటి 159 ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీలో ఇంకా చాలా మంది నిరాశనిస్తులు వాళ్ళకి ఒకటి అంటాడు. పవన్ కళ్యాణ్ టీంలోనే ఇంకొకళ్ళకి అంటాడు. పవన్ కళ్యాణ్ తీసేసి ఆ పదవి ఇంకొకరికి ఎవరికి కట్టబడతాడు వాళ్ళ పార్టీలోనే ఎవరినేమని. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. అలా నిదానంగా తొక్కుట కార్యక్రమం ప్రారంభమయ్యే. అండ్ మరి ఇది ఇటువంటి నిర్ణయాలు అనేవి సార్ మరి కూటమిలో ఇది మన చుచ్చు పెట్టే ఛాన్స్ ఉందా? ఇది చివరి వరకు కొనసాగే అవకాశం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కూటమిని ఏం చేయలేదమ్మా, ఏమో 150 సీట్లు వచ్చిన చంద్రబాబుని ఏం చేస్తారు ఎవరైనా? వీళ్ళు 22 సీట్లతో ఏం పొమ్మంటే పోతే ఏముంది, పోతే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉండబట్టి 22 సీట్లు, కానీ ఒంటరిగా ఉంటే ఏముంది? ఒంటరిగా ఉంటే అసలు ఓటేసేవాడు డిపాజిట్లు కూడా రావు. కూటమిలో ఉండబట్టి ఆ ఓట్లన్నీ ఇటు బీజేపీ ఓట్లు అవ్వచ్చు, తెలుగుదేశం ఓట్లన్నీ ఇటు అయ్యేటప్పటికి ఆ జనసేన అన్ని కలిపి మెజారిటీ వచ్చింది. కానీ లేకపోతే ఉంది పడే 2 ఓట్లు 3 ఓట్లు చెప్తే ఎవడు వేడిగా ఆ భాషకి అతని అబద్ధాలకి ఎన్ని క్షమాపణలు చెప్పాలండి? సంవత్సరం లోపు ఆయన ఎన్ని క్షమాపణలు చెప్పాలి? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మేశారు అన్నమాట పచ్చి అబద్ధం, ఆఫీసులో చెప్పాడు అనేది పచ్చి అబద్ధం అని కోర్టులో పార్లమెంట్లో తేలిన తర్వాత దానికి క్షమాపణ చెప్పాలి. మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, కేంద్రం రాష్ట్రానికి ద్రోహం చేసింది, బీజేపీ పరమ ద్రోహం చేసింది, బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అని బీజేపీతో జనంలో జత కట్టడం అని చెప్పి ఇవాళ ఆ స్పెషల్ స్టేటస్ గురించి నోరు ఇప్పుడు బీజేపీ గొప్ప బాహా ఓహో అంటాడు. సో ఎందుకు స్పెషల్ స్టేటస్ మాట్లాడి నోరు ఇప్పట్లేదు, దానికి క్షమాపణ చెప్పాలి. మొన్న ఫంక్షన్ లో బైకుల్లో ఎలాంటి రెచ్చిపోండి, మీరు హీరోలు అవి చేయండి ఈ చేయండి అని రెచ్చగొడితే వాళ్ళు అలాగే విన్యాసాలు చేసి చచ్చిపోయారు, దానికి క్షమాపణ చెప్పాలి. ఎన్నిటికి ఆయన క్షమాపణ చెప్పాల్సి చాలా ఉన్నాయి. ఇతరులను క్షమాపణ చెప్పాలి, తన క్షమాపణ చెప్పాల్సి చాలా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో క్షమాపణ చెప్పాలి, సూపర్ 6 లో దగ్గరుండి